ఆత్మఫలములు 9. అవేవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. A for Almighty, B for Bible, C for Christ, D for David, E for Elijah, F for Faith, G for God, H for Heaven, I for Isaac, J for Jacob, K for Caleb, L for Lazar, M for Moses, N for Noah, O for Obadiah, P for Paul, Q for Q to heaven, R for Ruth, S for Solomon, T for Timothy, U for Uriah, V for Victory, W for Wisdom, X for Zerazax, Y for Yona, Z for Zechariah. ఇప్పుడు మనం నిజమైన ప్రేమ యొక్క లక్షణములను గూర్చి తెలుసుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడువదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, ప్రేమ అన్నింటికీ తాలుకొనును, ప్రేమ అన్నింటినీ కప్పును, ప్రేమ అన్నింటినీ నమ్మును, ప్రేమ అన్నింటినీ నిరీక్షించును, ప్రేమ అన్నింటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. దేవుడు మోషేకిచ్చిన 10 ఆజ్ఞలు. 1. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. 2. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. 3. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 5. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 6. నరహత్య చేయకూడదు. 7. వ్యభిచరింపకూడదు. 8. దొంగిలకూడదు. 9. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు ప్రభువు వారు చెప్పిన ధన్యతలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు,
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో శరీర కార్యములు ఉన్నవి. దేవుని నుండి మనలను వేరు చేయు కొన్ని పాపముల జాబితా ఇక్కడ చూస్తాం. ఈ పాప సంబంధమైన క్రియలను జాగ్రత్తగా పరిశీలిద్దాం. వీటిలో ఏవైనా మన జీవితాల్లో ఉన్నవేమో గుర్తించి వాటి నుండి దూరమవుదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. పేతురు అనబడిన సీమోను, ఆంద్రేయ, జబదయ కుమారుడగు యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడైన యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, కానానీయుడైన సీమోను, ఇస్కరియోతు యూదా. 12 మంది శిష్యుల పేర్లు సులభంగా గుర్తించుకున్నటకు ఒక దైవజనుడు చెప్పిన పద్ధతి. అన్నదమ్ములు పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫీబా, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, యాతా, యాకోబు, తద్దయి, సియు, సీమోను, యూదా. మరియు 12 గోత్రముల పేర్లు: రూబేను, షిమ్యోను, జెబులూను, యూదా, ఇశ్శాఖారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. ఇవి 12 గోత్రముల పేర్లు, 12 మంది శిష్యుల పేర్లు మరియు 12 గోత్రముల పేర్లు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు క్రైస్తవుని యుద్ధోపకరణముల గురించి వ్రాయబడ్డాయి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అయితే మనం పోరాడునది శరీరులతో కాదు, మన కంటికి కనబడని అపవాదితో. అయితే మనం ఏం ధరించుకోవాలి? మన వెపన్స్ ఏంటి? మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరుపు తొడుగుకొని, మీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణము, దేవుని వాక్యమును, ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. సైనికుని వలె ఉన్న మనము సాతాను దాడిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఆయుధాలివి.